డిసెంబర్ 4న అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపల్ల పెళ్లి హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లై 2 నెలలు పూర్తయి 3వ నెల నడుస్తోంది. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నారు. శోభిత కూడా చూసేందుకు మంచి అమ్మాయిలా అనిపిస్తోంది. హిందూ సంప్రదాయాలపై అమితమైన గౌరవం ఇస్తూ అనేక సందర్భాల్లో కనిపించింది. అక్కినేని అభిమానులు కూడా మొత్తానికి చైతూకి సరైన జోడీ దొరికిందంటూ మురిసిపోతున్నారు. ఇలాంటి సమయంలో శోభిత తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అక్కినేని అభిమానులను షాక్కి గురిచేసింది. నాగచైతన్య కోసం, కుటుంబం కోసం ఇంత త్యాగం చేసినందుకు ఆమెకు థ్యాంక్స్ చెప్తున్నారు. వాస్తవానికి శోభిత పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు పొందిన నటి. వెబ్ సిరీస్, సినిమాలతో తీరిక లేకుండా గడిపే స్టార్ హీరోయిన్. రెమ్యూనరేషన్ కోట్లలో ఉంటుంది. అంత పెద్ద కెరీర్ని వదులుకోవడానికి ఏ హీరోయిన్ కూడా ఇష్టపడదు. అలాంటిది శోభిత అక్కినేని కుటుంబం కోసం ఇక నుండి సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. రీసెంట్గా పలువురు బాలీవుడ్ దర్శకులు తమ సినిమాల కోసం ఈమెని సంప్రదించడానికి రాగా సున్నితంగా తిరస్కరించి పంపించేసిందట. వాస్తవానికి చైతన్య కానీ, అక్కినేని కుటుంబం కానీ శోభిత సినిమాల్లో నటించకూడదు అనే నియమాలేవీ పెట్టలేదు. కానీ భవిష్యత్తులో పిల్లల్ని కనే ఉద్దేశంతో సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఎందుకంటే ఇటీవల రానా షోలో కూడా తనకు పిల్లలంటే ఎంత ఇష్టమో చైతూ చెప్పుకొచ్చాడు. అందువల్ల పిల్లలు పుట్టాక కావాలంటే కొన్నేళ్లకు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర దొరికితే నటించేందుకు ఆలోచిస్తానని చెప్పిందట. పిల్లల్ని కంటే తమ గ్లామర్ చెడిపోతుందనో, సినిమా అవకాశాలు తగ్గిపోతాయనే భయంతో విడాకులు కూడా తీసుకోవడానికి సిద్ధపడే హీరోయిన్లున్నారిప్పుడు. అటువంటిది పిల్లల కోసం, కుటుంబం కోసం కెరీర్ని వదులుకునేందుకు సిద్ధపడుతోందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా తెలుగు సాంప్రదాయాలు తెలిసిన అమ్మాయిల పద్ధతే వేరంటూ శోభితాని మెచ్చుకుంటున్నారు అక్కినేని అభిమానులు.